తిరుపతిలో ఇలాంటి దర్శనం కావాలంటే కోటిలో ఒక్కడికి మాత్రమే అవుతుంది. అలాంటి దర్శనం నాకైతే అయ్యింది. వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. ఈ సిచువేషన్ లో తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మినిమం 24 అవర్స్ అన్నా లేదా 48 అవర్స్ అన్నా పక్కా అవుతుంది. ఎస్ఎస్సీ టోకెన్స్ ఉన్నా సరే 12 నుంచి 8 అవర్స్ పక్కా అవుతుందని చాలా మంది చెప్పారు నాతో. నాకైతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఎస్ఎస్సీ టోకెన్స్ అయితే దొరికినాయి. అందులో ఇచ్చిన దర్శనం టైం వచ్చేసి నైట్ 10:30. ఇక నైస్ గా మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగులు సబ్మిట్ చేసే దగ్గర చూస్తే ఫుల్ రద్దీ. అక్కడ చేతిలో బ్యాగ్ పట్టుకోవడానికే ఇబ్బంది ఉంది. ఇంకేం సబ్మిట్ చేస్తామని బ్యాగ్ భుజాన వేసి అల్పిర్మెంట్లు ఎక్కడం స్టార్ట్ చేసి నేను 4 kgs బ్యాగ్ పట్టుకొని ఎక్కలేకపోతున్నా. మొత్తం చెమటలు పట్టేసినాయి. కానీ నా చూడండి, ఒక సిలిండర్ దానిపై రైస్ బ్యాగ్ వేసుకొని నాతో పాటు ఎక్కి వస్తున్నాడు. అప్పుడు అనిపించింది కష్టం అంటే ఏంటి. నేను అల్పిరి మెట్లు ఎక్కడం ఫస్ట్ టైం, కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. 3000 మెట్లు కాదు కదా, 6000 మెట్లునే ఎక్కేసి నేను ఎక్కడం ఫస్ట్ టైం కాబట్టి అల్పిరి మధ్యలో చాలా మంచిగా అనిపించింది. ఇంకా అల్పిరి మెట్లను కంప్లీట్ చేసుకొని నైట్ 9 o'clock కి దర్శనానికి అయితే వెళ్ళిపోయా. ఎస్ఎస్సీ టోకెన్స్ లైన్ లో అయితే ఎవరు లేరు. నా పెద్ద ఆయన దర్శనం చేసుకున్న రోజు వచ్చేసి సాటర్డే, అంటే ఆ రోజు నా బర్త్డే. ఇంకా 2 minutes అయితే 12 పడుతుంది. 12 పడితే సండే అనమాట. నేను వెళ్ళే ఎస్ఎస్సీ టోకెన్స్ లైన్ లో మాత్రం ఎవరు లేరు. పక్కన ఫ్రీ లైన్ చూడొచ్చు ఎంత మంది ఉన్నారో. నేనైతే టెన్షన్ పడిపోయా, నా దర్శనం నా బర్త్డే రోజు అయితే కాదా. కానీ సక్సెస్ఫుల్ గా 2 minutes గ్యాప్ లో అయితే నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అది కూడా సాటర్డే. ఆ పెద్ద నా వెనకాల ఉండడానికి చెప్పడానికి ఇంతకన్నా ఆధారం ఏముంటది. ఇలాంటి రోజు మీకు ఎప్పుడైనా వచ్చిందేమో కామెంట్ చేయండి, లైక్ చేయి గోవిందా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకో గోవిందా. ఉంటా మరి, లవ్ యూ, బై.